సార్ న్యాచురల్ గా సెక్స్ డ్రైవ్ పెంచుకోవాలి అంటే మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి సార్ అట్లా So, చేయాలి? ట్రై టు వర్కౌట్ సమ్ టైమ్స్. ఓకే. వర్కౌట్ అంటే మరీ కండలు కొట్టాల్సి నార్మల్ గా బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఒక 2 kg డంబుల్ తీసుకొని మజిల్ పంప్ చేస్తుంటే కూడా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ఓకే. హెల్తీ డైట్ అంటే ఆకులు అల్మలు తినాలని కాదు, ఇంట్లో చేసుకునే ఎటువంటి అయినా సేఫ్. ఒక 10 to 15 minutes to 30 minutes సన్లైట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల ఏమవుతుంది, మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వైటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల కూడా మీ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉండండి. యాక్టివ్ లేకపోతే సేమ్ అగైన్ చాలా మందిలో అనే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్యాప్ తీసుకోవడం వల్ల. ఓకే. చాలా రోజులు సెక్స్ చేయకపోవడం వల్ల కూడా చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏదో ఒక దాని వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఎక్కువ శాతం మంచిగా హెల్తీగా ఉండాలంటే ది మోర్ యూ హ్యావ్ సెక్స్ ది హెల్దియర్ యు ఆర్. సూపర్. చాలా హార్మోన్స్ బాగుంటాయి, షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మల్టిపుల్ పాజిటివ్స్ దాంతో. సూపర్. సో ఒకటి సోషల్ అవేర్నెస్ కోసం సార్, రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఆయుర్వేద మందులు చెట్ల పసర్లను అమ్ముతుంటారు. ఎన్నిసార్లు చెప్పినా జనానికి అర్థం కావట్లా. సరే హైదరాబాద్ లో సార్ మణికొండలో కూడా టెంట్ చూసాము నేను. ఓడి అమ్మ, మీరు ఇంత అభివృద్ధి చెందిన ఆగట్లేదు ఏంట్రా బాబు అని. సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేటి వెరీ పూర్ నుంచి వెరీ రిచ్ అందరిలో వస్తాయి. అదే అంటున్నా, వాడి ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే నాకు ఈ ఫెయిల్యూర్ అయింది, రేపు నా వైఫ్ విల్ హ్యావ్ అన్ అఫేర్, ఒక భయం ఉంటుంది. ఇంకోటి నా వైఫ్ నేను ఎక్కడ వెళ్ళగొడతాను ఇంకో భయం ఉంటుంది. సో వీడు ఏంటంటే వాడికి ఏది కనిపిస్తుంది కరెక్ట్ అనుకుంటాడు. ఓకే, రైట్. వాడి ప్రాబ్లం కరెక్టే, కానీ వీడు అక్కడ వాళ్ళకి న్యాయం జరగదు. సార్ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అది వాటి వల్ల. ఇప్పుడు ఆయుర్వేదాలో 2 types ఉంటాయి. ఓకే. ఇప్పుడు నార్మల్ గా వాడు బిఐఎంఎస్ లాంటి చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అవగాహన ఉంటది ఏమి ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత హార్డ్ కెమికల్స్. ఇప్పుడు చాలా వరకు ఈ టెంట్స్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే హార్డ్ కెమికల్స్ యాడ్ అవుతాయి. అంతే కదా. ఇప్పుడు హార్డ్ కెమికల్స్ ఇవి మన ఐరన్ లాంటివి ఇవన్నీ దాంట్లో యాడ్ అవుతాయి దాంట్లో. సో దాని వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు చెట్ల పసర్లు ఇప్పుడు మన ఇప్పుడు చాలా మంది జాండీస్ పేషెంట్లలో జాండీస్ రావడానికి కానీ లివర్ ఫెయిల్యూర్ కావడానికి మన మేజర్ రీజన్ ఈ పసర్లు తీసుకోవడం వల్ల. కానీ నార్మల్ బిఐఎంఎస్ చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటాయి ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలని. సో దానికి నేను అగైన్స్ లేదు. ఈ పసర్లు ఇవి ఎవరైతే అన్కంట్రోల్డ్ ఇస్తారో అది డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఫ్యాక్టర్ ఫర్ ది పేషెంట్. ఓకే. సో ఇట్లాంటి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళని కన్సల్ట్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళ మీ ప్రాబ్లమ్స్ బయటపడతాయి, హెల్ప్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ లో దొరుకుతాయి స్ప్రేస్ కానీ వీటికి నమ్మింగ్ ఏజెంట్స్ సేఫ్ అసలు? జనరల్లీ నమ్మింగ్ ఏజెంట్స్ ఎందుకు అంటే చెప్పిన ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ విత్ సెన్సిటివిటీ అట్లాంటివి ఉన్న వాళ్ళకి నమ్మింగ్ ఏజెంట్స్ ఇస్తాం మేమే. ఎందుకంటే ఇక్కడ ముద్దువారిపోయింది అనుకోండి, సెక్స్ బాగుంటది అని. కానీ అగైన్ కాండమ్స్ లో నమ్మింగ్ ఏజెంట్స్ అంత పెద్దగా సక్సెస్ఫుల్ లేవు. ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ సక్సెస్ విత్ దాట్. ఎందుకంటే నార్మల్ గా స్ప్రే చేసుకుని ½ an hour వెయిట్ చేయమని చెప్తాం. బట్ ఇది ఫీమేల్స్ లో కొంతమంది నేను విన్న కంప్లైంట్ ఏంటంటే, సార్ మా ఆవిడ ఒప్పుకోవట్లేదు సార్, ఆమె కూడా అంత ఇరిటేషన్ లాగా ఉంది అంట. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి తప్ప, బట్ జనరల్లీ నమ్మింగ్ ఏజెంట్స్ జనరలీ సేఫ్. బట్ ఆల్వేస్ మైండ్ లో పెట్టుకోవాల్సిందంటే మీ అపోజిట్ పార్ట్నర్ ఇరిటేషన్ క్రియేట్ అవుతుందా, క్రియేట్ అయితే ప్రోడక్ట్ మార్స్తాం. ఇప్పుడు లీడోకైన్ ప్రాబ్లం అయితే వేరే డిఫరెంట్ గా ఇస్తాం. అట్లా ఏది ప్రాబ్లం అంటే దాన్ని సెట్ చేస్తాం. సార్ ఇక 6-pack మోజులో పడి లైంగిక సామర్థ్యం పోగొట్టుకున్న మన సోదరులకి తిరిగి పూర్వ వైభవం ఇస్తారా మీరు? 100%. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా స్టాప్ చేసి 6 months to 1 year లోపల ఆటోమేటిక్ గా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సప్లిమెంట్స్ ఆర్ సేఫ్ సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకునే ప్రోటీన్ పౌడర్స్ ఇట్లాంటి దాంట్లో ఏం ఇష్యూస్ ఉండవు. కానీ ఈ అనబోలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఈ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయండి. 6 months to 1 year లోపల ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్ న్యాచురల్లీ. ఇంకొకటి సార్, ఈ ఫినాస్ట్రైడ్ అని ఒక టాబ్లెట్ జుట్టు రాలిపోతుందని, దాని వల్ల కూడా లైంగిక సామర్థ్యం డెఫినెట్లీ ఏంటంటే అది యాంటీ ఆండ్రోజన్స్ లాగా. అంటే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎరెక్షన్స్ ని పెంచుతాయి. మీరు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చాలా డేంజర్ ఇష్యూ. ఫినాస్ట్రైడ్ కానీ డ్యూటెస్ట్రైడ్ కానీ, ఇప్పుడు డ్యూటెస్ట్రైడ్ చాలా కామన్ గా ప్రోస్టేట్ సెట్స్ వేరిన వాళ్ళలో ఇస్తుంటాం. కానీ మేము సెక్స్ గురించి ఆలోచిస్తాం కాబట్టి ప్రతి పేషెంట్ లో సెక్స్ అయితే చాలా మంది యూరాలజీ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ లేరు అనుకొని ఫిక్స్ అయిపోతారు. ఐ హియర్ స్టోరీస్ సార్, 80s లో కూడా దే ఆర్ హ్యావింగ్ సెక్స్. సో ఏ యూరాలజిస్ట్ అయినా కానీ మైండ్ లో పెట్టుకోండి, వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ లేరు అనుకోకండి.
మీరు ఫిక్స్ అయిపోకండి. అది సో ఎప్పుడైనా డ్యూటెస్టైడ్ యాడ్ చేసేటప్పుడు మేక్ షూర్ దట్ దే ఆర్ రియల్లీ నాట్ యాక్టివ్. సార్ మీ పుణ్యం అని నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే వాళ్ళు చెప్పే స్టోరీస్ చచ్చిపోతాను నేను. ఒక్కొక్కరు 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి నాన్న మరి కొంచెం ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఒకటి మీ డ్రగ్స్ లలో ఇప్పుడు జనరల్లీ కాంబినేషన్ ఎట్లా వస్తుంది, డ్యూటెస్టైడ్ సిల్డోసిన్ అని ఉంటుంది. ఓకే ఇది ఇప్పుడు ఇది ఆల్ఫా బ్లాకర్. ఇది నార్మల్ మన యూరిన్ ఫ్లో కోసం ఇస్తాము. ఈ డ్యూటెస్టైడ్ లాంటి ఏంటి అంటే మనకి ప్రాస్టేట్ సైజ్ తగ్గించడానికి యూజ్ చేస్తాం. అచ్చా నేను అనేది ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే తప్ప ఈ సెక్షువల్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి డ్యూటెస్టైడ్ స్టార్ట్ చేయొద్దు. ఓకే నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ సెక్షువల్ లైఫ్. అది కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ మీడియం లో ఎన్లార్జ్డ్ ఉంది ప్రాస్టేట్ లో, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఇన్ఫార్మ్ చేయండి. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ సెక్షువల్ ఫంక్షన్. ఒకసారి మీ ప్రోస్టేట్ సైజ్ తగ్గనియండి, తర్వాత మళ్ళీ మనం హెల్ప్ చేస్తా నేను అని. సో అట్లాంటివి మనం ఆలోచించవచ్చు. లేకపోతే ఇంకా సేఫర్ డ్రగ్స్ ఉన్నాయి. ఆల్ఫజోసిన్ ఇంకా బెటర్ డ్రగ్. సో ఆల్ఫజోసిన్ సిల్డోసిన్ కంటే ఆల్ఫజోసిన్ బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు సిల్డోసిన్ తో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అయితే చాలా మంది సీనియర్స్ కంప్లైంట్ చేసేది, సార్ యూరిన్ ఫ్లో కోసం టాబ్లెట్ వాడుతున్నా, స్ఖలనం జరుగుతలేదు, వీర్యం వస్తలేదు సార్, అస్సలు అవ్వట్లేదు సార్ నాకు అని. సో సింపుల్ ఆ డ్రగ్స్ ప్రాబ్లమే. డ్రగ్స్ చేంజ్ చేసి మోర్ సేఫర్ డ్రగ్స్ లెక్స్ షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు. సార్ కొందరికి ఈ ఆఫీస్ టెన్షన్లు కావచ్చు, టార్గెట్లు కావచ్చు, ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీరు అడిగినట్టు సన్లైట్ లకు వెళ్ళి వాళ్ళకి అది కానీ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలి సార్? సెక్సువల్ లైఫ్ బాగుంది అంటే సేమ్ అగైన్ సార్ ఈ బ్యాచ్ కూడా కొంచెం మీ వల్ల కొంచెం లాభం. ఎండ్ ఆఫ్ ది డే సార్, ఇవన్నీ చెప్పడానికి ఈజీగా నాకు అనిపించవచ్చు, నేను కూడా చేయకపోయిండు. ఒకటి థింగ్ ఏంటంటే ప్రాబ్లం వస్తే హెల్ప్ తీసుకోవాలి, టాబ్లెట్స్ వాడాలి. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే న్యాచురల్ గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోనికి. అదర్వైజ్ వీఆర్ ఆల్వేస్ దేర్. ఎటువంటి ప్రాబ్లమ్స్ కైనా కానీ మనం డెఫినెట్లీ ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఒక ఆండ్రాలజిస్ట్ ని ఎప్పుడు కలవాలి? మీరైతే ఎప్పుడైనా కలవచ్చు అంటారు, కానీ బేసిక్లీ ఫస్ట్ ప్రివెంటివ్ ఫర్టిలిటీ. రైట్. ఎందుకంటే ఇది ఫర్టిలిటీగా దీంట్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేస్తాం. మీరు పెళ్లికి రెడీ ఉన్నారా లేదా? ఓకే. ఆర్ యూ ఓకే టు పర్ఫార్మ్ సెక్స్? ఆర్ యూ ఏబుల్ టు మేక్ ఎ ఫాదర్, బికమ్ ఎ ఫాదర్? ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయో చెక్ చేస్తాం. ఓకే. రెండోది, ఎటువంటి సమస్య ఉన్నా ఏ టైం అన్నా ఒక్కసారి ఫెయిల్ కాగానే భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ, 20 కానీ 30 కానీ 40 కానీ 50 ఎనీ ఏజ్ గ్రూప్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మోర్ దెన్ 3 times. 3 times మీరు సెక్స్ లో ఫెయిల్ అయ్యారు, కమ్ మీట్ మీ. ఓకే, సూపర్. 100% హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. కానీ సీకింగ్ హెల్ప్ ఈజ్ ఇంపార్టెంట్. అది టైం గా అడగడం, కంప్లీట్ గా ఫైట్స్ ఎక్కువ అయ్యే వారికి వెయిట్ చేసి డాక్టర్ దగ్గర రావడం కాదు. ఆస్క్ హెల్ప్, వి విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సూపర్. సో మీ సీక్రసీకి, మీ ప్రైవసీకి అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఇష్యూస్. సార్ ఇంకోటి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, ఎన్ని నెలల తర్వాత ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సార్? ఫస్ట్ 1 year వరకు ఏం కాదు సార్. 1 year అంటే 1 year పెళ్ళైనాక నుంచి కాదు, వాళ్ళు ట్రై చేస్తున్నప్పటి నుంచి 1 year వరకు పెళ్ళిళ్ళు కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేస్తాం, కౌంట్స్ తక్కువ ఉంటే హార్మోన్ టెస్ట్, ఇవన్నీ చెక్ చేస్తాం. మొత్తం కంప్లీట్ వర్క్ ప్యానల్ ఉంటుంది, చేస్తాం. సేమ్ మేల్స్ లో ఎట్లా చేస్తాం, ఫీమేల్స్ లో కూడా అంతే ఉంటుంది. ఇంతకు ముందు మనం చేసినాం కదా, స్కాన్ చేసి AFCs ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఫాలికల్స్ ఎవ్రీ మంత్, ఎన్ని ఫాలికల్స్ రైట్ సైడ్ లో ఎన్ని వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ లో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని డెవలప్ అవుతున్నాయి, ఇవన్నీ చూస్తాం. దాని తర్వాత AMH లాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్ వర్కప్ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీ డిలేస్ వస్తాయి. ఫీమేల్స్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా చాలా మంది ఇది ఒకటి అడుగుతుంటారు, గైనిక్స్ కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్న తేడా ఏంటంటే, సో గైనిక్ కట్ ఆఫ్ పాయింట్స్ వేరు ఉంటాయి, ఫర్టిలిటీ కట్ ఆఫ్ పాయింట్స్ వేరు ఉంటాయి. సో ఫర్టిలిటీ చదివేట వాళ్ళు గైనికాలజీ అయిపోయిన తర్వాత, MS OBG అయిపోయిన తర్వాత మళ్ళీ 18 నెలల కోర్స్ చేస్తారు ఓన్లీ ఫర్టిలిటీ గురించి. ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఓన్లీ ఫర్టిలిటీ చూస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కట్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్ మనకి చూస్తే నార్మల్ ఉంది, ఈ ఫర్టిలిటీ వాళ్ళు అసలు తీసుకోరు. ఇప్పుడు నార్మల్ ఒక 6 ఉంది అనుకోండి, వీళ్ళకి 4K ఒక కట్ ఆఫ్ ఉంటుంది. 4 కంటే ఎక్కువ ఉంటుందంటే ఇమ్మీడియట్ వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు. అది అక్కడ ఆ పాయింట్ గైనిక్స్ మిస్ అవుతారు. సో ఆల్వేస్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్ బెటర్. సో ఫైనల్ గా సార్, కామ ప్రభువుగా, కామదేవుడిగా, సెక్స్ దేవుడిగా మీరు మా ప్రేక్షకులకి, అంటే ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితంలో నేను ఏం చేయలేనేమో, అయిపోయింది, ఇంకా నాకు ఆ కాపురం కుప్పకూడదు, ఇలా 20 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ దాకా బాధపడే వాళ్ళకు మీరు ఇచ్చే భరోసా ఏంటి?
సార్ ఒక్కటి, ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్. అంటే మీరు మెడిసిన్ కేటగిరీలో వాడతారా, షాక్ థెరపీ కేటగిరీలో వాడతారా, సర్జికల్ కేటగిరీలో వాడతారా అనేది మేము ఎవాల్యుయేట్ చేస్తాం. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ 100% ఆన్సర్. ఏదో ఆన్సర్ లేని క్వశ్చన్ ఏవీ లేవు, ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేనిదే సర్జరీ. yes. సర్జరీ చేసినాక ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఓకే. సో లక్కీగా ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఈస్ సింపుల్, సూపర్. ఇట్ ఈస్ ఈజీ, బట్ ఓపిక. అది. ఇంకొకటి అంటారు సార్, షాక్ వేవ్ థెరపీ చేస్తాం సార్, ఏం ఎఫెక్ట్ లేదు సార్. అరే బాబు ఇప్పుడే కదా చేసింది, ఒక నెల జనరల్ నేనేమంటే ఒక 3 months ఆగండి. అచ్చా, 3 షాక్ వేవ్ థెరపీ చేసినాక కూడా మెడికేషన్స్ వాడాలి, ఓకే. ఎందుకంటే ఆ ఫ్లోస్ ఇంకా పెరగాలి నాకు. పెరగాలి కదా. షాక్ వేవ్ థెరపీ చేసి ఫ్లో పెంచుతుంది, ఇంకా పెరగాలి నాకు. మీకు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా వస్తుంది? సో చాలా మంది సార్ ఇంత నేను ₹1,00,000 పెట్టినా సార్, 1,80,000 ఖర్చు చేసిన సార్ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ కూడా ఎక్స్పెన్సివ్ సార్. నేను సెషన్స్ చేస్తాం కాబట్టి ఒక సెషన్ వి చార్జ్ అరౌండ్ 9,000 to 10,000. ఓకే. 10,000 చేసిన 15,000 చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ ది కండిషన్, పేషెంట్ కండిషన్ బట్టి. సో ఎక్స్పెన్సివ్ ఉంటాయి, పైసలు ఖర్చు అవుతుంది. కానీ ఏదైనా కొద్ది ఓపిక, వి షుడ్ టేక్ టైం. ఎందుకంటే లెట్ బాడీ హీల్ కావాలి. ఇన్ని రోజులు మిస్ అయింది, నేను ఒకటే రోజులో ఓవర్ నైట్ గా మార్చలేను. సో ఇట్ విల్ టేక్ 3 months. కొంతమందిలో 6 months పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఓపిక పట్టండి, చెప్పిన మెడికేషన్స్ వాడండి, రెగ్యులర్ ట్రై చేయండి. ట్రై చేస్తుంటేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, లేకపోతే టాబ్లెట్స్ కూర్చుంటే రాదు. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం తిండి దగ్గర నుంచి మనం పెరిగే వాతావరణం ప్రతిదీ కూడా మన సెక్సువల్ లైఫ్ని, లిబిడోని దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఫ్రెండ్స్. సంతోషంగా సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ముఖ్యంగా దంపతులకి. కాబట్టి దయచేసి సిగ్గుపడకండి. మన శరీరంలో కాలికి వేలికి సమస్య వస్తే డాక్టర్ని ఎలా కలుస్తామో, మన లైంగిక సమస్యలకు కూడా ఖచ్చితంగా మొహమాటం లేకుండా డాక్టర్ని కలవండి. ఎందుకంటే విడాకుల వెనుక, ప్రతి ఇంట్లో జరిగే భార్యాభర్తల గొడవల వెనుక, ఈ మందు తాగే వల్ల సమస్యలు అన్నిటి కారణం ఈ సెక్సువల్ లైఫే ఉంటుంది. కాబట్టి మొహమాట పడకుండా డాక్టర్ గారిని కలవండి. ఆయన మనకి ఎంత అద్భుతంగా ట్రీట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది జీవితాలని మార్చారు, దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. సో వెంటనే కాల్ చేయండి డాక్టర్ గారికి, ఆయన మిమ్మల్ని చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.